చీడపీడలను తట్టుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే సన్నగింజ రకాలు అనేకమున్నాయి. ముఖ్యంగా జగిత్యాల సన్నగింజ రకాలు రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ సిద్ధమవుతున్న రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన సన్న, అతి సన్నగింజ రకాలు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. వరిలో అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం విశిష్టతను చాటుతోంది. ముఖ్యంగా అనేక వరి వంగడాలు ఇక్కడి నుంచి విడుదలయ్యాయి. అయితే ఆలస్యంగా వరి నాట్లు వేసే రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే సన్న, అతి సన్నగింజ రకాలు సాగు చేయదలుచుకున్న రైతులు జగిత్యాల వరి రకాలను సాగు చేయవచ్చు. అయితే అవి ఏ రకాలు, పంటకాలం ఎంత, చీడపీడలు తట్టుకుంటాయా, అసలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. JGL 11118 ఇది అంజనా అనే పేరుతో విడుదలైంది ఈ పరిశోధనా స్థానం నుంచి. ఇది స్వల్పకాలిక రకం, అంటే దాదాపు మీకు 115 లేదా 120 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి చూసుకున్నట్టయితే దాదాపు 28 నుంచి 32 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, గింజ సన్నగా ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని వానాకాలము స్వల్పకాలిక రకంగా రైతులు సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇంకోటి JGL 17004 17004 ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. ఇది ఏంటంటే మనకి ప్రత్యామ్నాయ పరిస్థితులు వేసుకోవడానికి, అంటే ఒకవేళ మనకు వర్షాలు లేట్ అయ్యి మనకు ఆగస్టులో మొదటి వారం లేదా ఆగస్టు 10కి కూడా మనకి వరి నార్లు పోసుకోవాలి అనుకుంటే అతి స్వల్పకాలిక రకాలు చాలా అనువైనవి. సో అలాంటి రకాలలో ముఖ్యమైనది ఇది ఒక రకం, ప్రత్యామ్నాయ అనే రకము. ఇది మనం ఆగస్టు 10-15 వరకు కూడా నారు పోసుకునే వీలుంది ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో. మనకి ఇది ఎడగారు వరకు కూడా అనుకూలమైన రకము. ఉల్లికొడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. అయితే దిగుబడి వచ్చేసరికి మనకి కొద్దిగా, అంటే దాదాపు ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మనం సాగు చేసుకునే వీలుంది. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి విడుదలైన మరో రకము బతుకమ్మ JGL 18047. ఇది బతుకమ్మ అనే పేరుతో విడుదలైంది. ఇది దొడ్డు గింజ రకం, మనకి 1010 పోలి ఉంటుంది ఈ గింజ. కాబట్టి మనం ఈ వానాకాలంకి అనువైన రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, ఉల్లికొడిని తట్టుకుంటుంది, అగ్గి తెగులును కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేయాలనుకున్న రైతులు బతుకమ్మని వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైన రకం. తర్వాత మనకి ఇదే స్టేషన్ నుంచి 2019లో విడుదలైన రకము JGL 24423. ఇది జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకము. దీనికి ఉన్న ప్రత్యేక లక్షణాలు మనం చెప్పాలనుకుంటే ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలని గుణాన్ని కలిగి ఉంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది. సో ఈ రకం ఏంటంటే మనకి కొద్దిగా మెడవిరుపు తెగులు, అదేవిధంగా కాండం తొలచి పురుగు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పురుగు రక్షణ, సస్యరక్షణ కొద్దిగా జాగ్రత్తగా చేపట్టవలసి ఉంటుంది. మీకు దిగుబడి వచ్చేసరికి దాదాపు 34 నుంచి 36 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని మీరు వానాకాలం మరి యాసంగి రెండు కాలాలకి అనువైన రకంగా చెప్పుకోవచ్చు. ఈ రకాన్ని కూడా మీరు సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి సెంట్రల్ CVRC ద్వారా విడుదలైన ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 21078. ఇది తెలంగాణ వరి 3 అనే పేరుతో విడుదలైంది. ఇది మన తెలంగాణ మరియు కేరళ రాష్ట్రాలకి అనువైన రకంగా గుర్తింపబడింది. సో ఇది కొద్దిగా గింజ సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది కొద్దిగా మీకు అగ్గి తెగులుని, అంటే ఆకు మీద వచ్చే అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి వచ్చేసరికి దాదాపు ఎకరానికి 32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా మీరు వానాకాలం మరి యాసంగి స్వల్పకాలిక రకంగా, అంటే మనకి దాదాపు 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక వానాకాల రకంగా మీరు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ మధ్య లాస్ట్ ఇయర్, అంటే 2022లో 2 రకాలు విడుదలైనాయి. దాంట్లో చూసుకుంటే ఒకటి జగిత్యాల వరి 2, అంటే ఇది JGL 28545 అనే రకము, జగిత్యాల వరి 2 అనే పేరు మీద విడుదలైంది. ఈ రకం చూసుకున్నట్లయితే మనకి మధ్యకాలిక రకం, అంటే BPT 5204కి ప్రత్యామ్నాయంగా, అంటే దానికంటే మన BPT 5204 కంటే ఒక 10-15 రోజుల ముందే వస్తుంది. గింజ చాలా, అంటే మనకి ప్యానికిల్మైట్ కంకి నల్లిని సమర్థవంతంగా తట్టుకుని కొద్దిగా వైటిష్గా ఉంటుంది. అన్నం నాణ్యత చూసుకుంటే మీరు అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. ఎకరానికి దిగుబడి చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. కాబట్టి రైతులు BPT 5204 ప్రత్యామ్నాయంగా మధ్యకాలిక రకంగా కూడా ఈ JGL 28545 అనే రకాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీంతో పాటు విడుదలైన మరో రకము జగిత్యాల వరి 3. ఇది JGL 27356, అంటే JGL 27356 అనే రకము జగిత్యాల వరి 3 అనే పేరు మీద విడుదలైంది.
ఇది చూసుకున్నట్లయితే మీకు అతి సన్నగింజ రకం, అంటే మీకు దాదాపు చాలా సన్నగా ఉంటుంది. ఈ రకము మీరు చూసుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 28 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు. కాండంతో పురుగుని అదేవిధంగా అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు మనకి వానాకాలంలో చూసుకున్నట్లయితే 130 నుంచి 135 రోజుల్లో పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ రకాలు ఇప్పటివరకు చెప్పిన రకాలన్నీ కూడా మనకి ఖరీఫ్ అనువైన రకాలే. ఇందులో కొన్ని యాసంగికి కూడా అనువైన రకాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా ఖరీఫ్కి అనువైన రకాలుగా గుర్తించి రైతులు సాగు చేసుకోవచ్చు. అయితే పంట కాల పరిమితిని బట్టి ఇంతకుముందు చెప్పినట్లు దీర్ఘకాలిక రకాల, మధ్యకాలిక రకాల లేదా స్వల్పకాలిక రకాల రకం యొక్క కాల పరిమితిని బట్టి మీరు సోయింగ్ విండోని అడ్జస్ట్ చేసుకుంటే మనకి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. తెలంగాణలోని నల్గొండ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, ప్రకాశం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఈ తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. బత్తాయికి వేసవిలో మంచి ధర పలుకుతూ ఉండడంతో రైతులు వేసవి సమయానికి దిగుబడి వచ్చే విధంగా తోటల్లో యాజమాన్యం చేపడుతున్నారు. ముఖ్యంగా బత్తాయి తోటలకు ఏడాదికి 2 సార్లు ఎరువులను అందించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ తొలకరిలో తోటల్లో అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైతులు బత్తాయి తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 18 నుంచి 21 అడుగుల దూరంతో ఎకరాకు 100 నుంచి 135 మొక్కలు వచ్చే విధంగా ఈ తోటలను పెంచుతున్నారు. అయితే ఎకరాకు 100 మొక్కలు నాటిన తోటల్లో గాలి, వెలుతురు ధారాళంగా ఉండి చీడపీడల సమస్య తక్కువ ఉంటుంది. సాధారణంగా రైతులు ఆయా ప్రాంతాల వాతావరణ అనుకూలతను బట్టి పండ్ల దిగుబడి తీస్తున్నారు. దీనిలో వేసవిలో వచ్చే పంటను చిత్తా అని, శీతాకాలపు పంటను ఆరుద్ర అని, వర్షాకాలపు పంటను సీజన్ పంట అని పిలుస్తారు. అయితే 100% మంది రైతులు వేసవి పంట తీసేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ కాలంలో గత 2 ఏళ్లుగా టన్ను బత్తాయి 40,000 నుండి 50,000 ధర పలుకుతోంది. 6 సంవత్సరాలు దాటిన తోటల నుంచి ఎకరాకు 8 నుండి 10 టన్నుల దిగుబడిని సాధించే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వర్షాకాలపు పంటను తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు వేసవి పంట కోసం తిరిగి తోటలను సిద్ధం చేస్తున్నారు. బత్తాయిలో పూత నుంచి కాయ పక్వానికి రావడానికి దాదాపు 7 నుండి 8 నెలల సమయం పడుతుంది. అయితే ఆశించిన దిగుబడులను పొందాలంటే ఈ తోటలకు పోషకాలను సకాలంలో అందించాలి. ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్లను సకాలంలో అందించినప్పుడు చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. బత్తాయి మొక్కలకు ఏడాదిలో 2 దఫాలుగా ఎరువులను అందించాలి. మొదటి దఫా ఎరువులు డిసెంబర్, జనవరి నెలల్లో అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వర్షాలు పడే సమయం. ఈ సమయంలో 2వ దఫా ఎరువులను జూన్, జూలై మాసాల్లో వేసుకోవచ్చు. భాస్వరపు ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలోనూ, పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలోనూ 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. అయితే చెట్ల వయసును బట్టి ఎరువులను అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎరువులను అందించేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. మొక్క మొదలు దగ్గర తేమ ఎక్కువగా నిలిచి ఉంటే వేరుకుళ్ళు, బంక తెగులు ఉధృతి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పాదులను డబుల్ రింగ్ పద్ధతిలో తీసుకోవాలి. చెట్టు మొదలు నుంచి 4 అడుగుల దూరంలో పాదును తీసుకోవాలి. కేవలం 15 సెంటీమీటర్ల లోతు పాదులనే తీయాలి. లేదంటే పీచువేర్లపై ఎరువు పడి దెబ్బతినే అవకాశముంటుంది. ఎరువును వేసిన తరువాత మట్టితో కప్పాలి. ఒక్కో చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 100 కిలోల వేపపిండి లేదా ఆముదం పిండి లేదా గానుగ పిండిని వేయాలి. అలాగే ఒక్కో చెట్టుకు యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కిలోలు, పొటాష్ 1 కిలో అందించాల్సి ఉంటుంది. అదే చిన్న మొక్కలైతే ప్రతి 3 నెలలకు ఒకసారి తక్కువ మోతాదులో అందించాలి. అలాగే బత్తాయి తోటలో ఎక్కువగా సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తుంటాయి. చెట్లలో ఒకేసారి 2-3 సూక్ష్మ పోషకాలు లోపిస్తే చెట్లు క్షీణించే ప్రమాదముంది. చెట్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి సందర్భాల్లో రైతులు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 1.5 గ్రాములు, బోరాక్స్ 1.5 గ్రాములు, కొంచెం జిగురు లీటరు నీటికి చొప్పున కలిపి చెట్టు మొత్తం తడిచేలా 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల ద్వారా ఈ పోషకాలు అంది
చెట్లు త్వరగా కోలుకుంటాయి. ప్రాంతాన్ని బట్టి చెట్లను పూతకు వదిలే సమయం మారుతుంది. పూతకు వదిలే ముందు చెట్లను వాతావరణం బట్టి 15 నుంచి 30 రోజుల వరకు వాడుపెట్టి ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువులను మరియు పచ్చిరొట్ట ఎరువును వాడటం వలన భూమిలో సత్తువ, తేమ నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపునిస్తాయి. నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. పాత రకాల స్థానంలో ప్రస్తుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాగులో మేలైన యాజమాన్యం పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్. ఖరీఫ్లో వర్షాధారంగా వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయడం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. దీనికి తోడు తరచూ తుపాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ వేరుశనగలో అధిక దిగుబడిని పొందాలంటే రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు అనంతపురం జిల్లా కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కెఎస్ఎస్ నాయక్. ఈ యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్టయితే ఇప్పుడు వర్షం ఈ సంవత్సరం నార్మల్గా వస్తుంది అని మనకు ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి రైతులందరూ జూన్ నెలలో 50 మిల్లీమీటర్లు వర్షపాతం కంటే అధికంగా వచ్చినప్పుడు మాత్రమే జూన్ నెలలో విత్తనాలు వేసుకోవాలి. లేదంటే జూలై నెలలో మాత్రం మొత్తం 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొత్తం రాష్ట్రం అంతా వేసుకోవచ్చు. ముఖ్యంగా విత్తన శుద్ధి చేయాలి. టెబుకొనజోల్ 2DS అనే మందు అయితే విత్తన శుద్ధికి 1 గ్రాము 1 కేజీకి మనకు చాలా తెగులు తట్టుకునే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అయితే ఆ టెబుకొనజోల్ 2DS రాక్సిల్ అనే పేరుతో అమ్ముతున్నారు. అది మనం వేసుకోవాలి. అది లేని పక్షంలో సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనం వేసుకోవాలి. తర్వాత స్ప్రింట్ అనే మందు కూడా మనం వేసుకోవచ్చు. దానికంటే ముందు మనం ఏంటంటే ఇమ్డాక్లోపిరిడ్ అని టాటామిడా అంటారు, కాన్ఫిడార్ అంటారు, రకరకాలుగా ఇమ్డాక్లోపిరిడ్ 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి పట్టించినైతే ఒక 30 రోజుల వరకు ఈ రసం పీల్చే తామర పురుగులు, పచ్చదొమ్మ రాకుండా మనకు ఉంటుంది. వైరస్ తెగుళ్ళు వ్యాప్తి లేకుండా చూసుకోవచ్చు. ఈ విత్తన శుద్ధి కంపల్సరీ చేయండి. ఆ తర్వాత ఎరువులు మోతాదు. పశువుల ఎరువు ఒక 10 టన్నులు, అంటే ఎకరాకు ఒక 4 ట్రాక్టర్లు మనం వేసుకున్నట్టయితే మనకు వేరుశనగకి అనుకూలంగా ఉంటుంది. ఎన్నో సూక్ష్మ ధాతువులు పశువుల ఎరువు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత ఇది పశువుల ఎరువు వేయలేని పక్షంలో కనీసం అంటే ఒక 4 ప్యాకెట్లు, అంటే ఒక 200 కేజీలు మనం ఆ వేప చెక్క వేసుకోవాలి. తర్వాత వర్షాధారంగా వేసినప్పుడు 2 ప్యాకెట్లు, అంటే 100 కేజీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక 50 కేజీల పొటాషు. ఈ పొటాషు, వేప చెక్క, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 కలిపి చల్లకూడదు. చాలా మంది చల్లుతుంటారు. కానీ దీన్ని ట్రాక్టర్తో పాటు విత్తనంతో పాటు గొర్రుతో మనం లోతుగా విత్తినట్టయితే వేల దగ్గర పడుతుంది. కాబట్టి మనకు అది అందుబాటులోకి వస్తుంది, మొత్తం ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ కలుపు నివారణ కోసం మనకు విత్తన వెంటనే మనం పెండిమిథాలిన్ అనే ఒక మందు ఉంది. పెండిమిథాలిన్ వచ్చి 1 లీటరు 1 ఎకరానికి విత్తనం 48 గంటల లోపల మనం భూమి పైన పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి విత్తనంలోంచి వచ్చే మొలకల్ని చంపుతుంది. కాబట్టి ఈ పెండిమిథాలిన్ అయితే ఈ మధ్య పెండిమిథాలిన్ బ్యాన్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాన్ అవుతుంది, బ్యాన్ లిస్టులో అది ఉంది. కాబట్టి స్టాంప్ ఎక్స్ట్రా అనే పేరుతో దొరుకుతుంది. అది మనకు 750 మిల్లీలు మనం వేసుకున్నట్టయితే 48 గంటల్లోపు పిచికారీ చేసుకోవచ్చు. తర్వాత కలుపు ఆ టైంలో చేసుకోవడానికి వీలుగా లేనప్పుడు ఇసుకలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు ఈ మందును పిచికారీ చేయడానికి వాన వచ్చినప్పుడు. అది కాకుండా ఆ టైంలో కూడా మనం ఏమైనా పిచికారీ వేసుకోలేదు, మన మొక్క ఏమో పెరిగిపోయింది, పర్సూట్ అనే ఒక ఇమాజితాఫేర్ అంటాము, పర్సూట్ అనే మందు 300 మిల్లీలు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ పిచికారీ చేసిన 1 వారం రోజులు మన వేరుశనగ మొక్క కొంచెం గిడిసపడుతుంది. ఆ టైం తర్వాత మనం సూక్ష్మ ధాతువులు వేసుకోవాలి. భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వెయ్యాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. తర్వాత ముఖ్యంగా యూరియాను జింక్ సల్ఫేటు చాలా అవసరము. విత్తే రోజు ఇది కావాలంటే మనము ఒక 20 కేజీలు 25 కేజీలు యూరియా, తర్వాత ఒక 10 కేజీలు జింక్ సల్ఫేటు విత్తినప్పుడే మనము పొలం మీద చల్లుకున్నట్టయితే అది, ఎందుకంటే నీటిలో కరుగుతుంది కాబట్టి భూమిలోకి పోతుంది, సైడ్కు పోతుంది, ఒకవేళ ఆవిరి కూడా అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మనం ఎక్కడేసినా కూడా చల్లుకున్నా కూడా యూరియా కానీ జింక్ సల్ఫేట్ కానీ మంచిది. నీటి వసతి కింద వేసేటప్పుడైతే 25 రోజులు పూత వచ్చేంత వరకు బెట్ట చేయాలి. ఆ దశలో ఏంటంటే వేరు బాగా అభివృద్ధి అవుతుంది. సో వేరు మండలం బాగా అభివృద్ధి అయిన తర్వాతనే మనకు నీరు కట్టాలి. పూత వచ్చినప్పుడు, పూత వచ్చిన తర్వాత నీరు కట్టడం మంచిది. ఆ తర్వాత సూక్ష్మ ధాతువులు లోపాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్య. సో ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే గ్రోత్ కానీ, ఫార్ములా 4 కానీ, లేదంటే మ్యాక్స్ కానీ, ట్రేసిల్ అని, స్వర్ణఫల్ అని, మహాఫల్ ఎన్నో మార్కెట్లో ఈ సూక్ష్మ ధాతువులు ఐరన్, జింకు, మాల్బినము, బోరాను, తర్వాత ఇవన్నీ మాంగనీస్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇవి ఒక 1/2 కేజీ పౌడర్ ఒక ఎకరానికి మనం పిచికారీ చేసినట్టయితే మన యొక్క సూక్ష్మధాతు లోపాలు సవరింపబడి సంపూర్ణమైన పూత, తర్వాత గింజ నిండడము, తర్వాత అవటం రావటము జరుగుతుంది. ముఖ్యంగా జిప్సం, ఎందుకంటే జిప్సంలో కాల్షియము, సున్నం, గంధకం అంటే సల్ఫర్ 2 ఉంటాయి. సో ఇవి వేల ద్వారా పీల్చుకో కాబట్టి జిప్సంలో ఉంటాయి. కాబట్టి 4 ప్యాకెట్లు జిప్సం కనీసం పూత దశలో 40 నుంచి 50 రోజుల సమయంలో సాలలో విత్తినట్టయితే ఇంకా మంచి. ఆ తర్వాత దంతులు పట్టచ్చు, లేదంటే చల్లేసైనా సరే కలుపు తీయించవచ్చు. రెండో కలుపు ముందు మనం జిప్సం వేసుకున్నట్టయితే అవుటను బాగా వస్తుంది. ఎందుకంటే కాల్షియం వచ్చేసి కాయ తుప్పు పెరగడానికి పనికొస్తుంది. తర్వాత గంధకం, ఇది వచ్చేసి గింజలో నూనె తయారవడానికి కనీసం అంటే ఒక 5 నుంచి 6 ప్యాకెట్లు అధిక దిగుబడి అంటే బస్తాలు దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇవి యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత పురుగుల మందులకు 30 రోజుల వరకు విత్తన శుద్ధి చేశారు కాబట్టి తెగుళ్ళు కానీ మనకు రసం పీల్చే పురుగులు కానీ ఆశించవు. ఆ తర్వాత మనం ఒకవేళ పచ్చదోమ కానీ ఏదైనా వచ్చినట్టే కాన్ఫిడర్ 60 మిల్లీలు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి మన ఉధృతి తగ్గుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 50-60 రోజుల టైంలో వర్షాధారం వేసినప్పుడు కంపల్సరీ మనం హెక్సాకోనజోల్, కాంటాఫ్ అని కూడా అంటారు, అది మనం మచ్చ తెగులు రాకుండా చేసుకున్నట్టయితే ఇది నేను ఈ యాజమాన్య పద్ధతులు అన్ని రకాలు కలిపి చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేయబడుతున్న కూరగాయ పంటల్లో మునగ ఒకసారి నాటితే 2 నుండి 3 సంవత్సరాల పాటు దిగుబడినిస్తుంది. మార్కెట్ రేటులో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఎకరానికి 2 నుంచి 4 లక్షల ఆదాయం పొందొచ్చు. అందుకే చాలా మంది రైతులు మునగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే కొంతమంది రైతులు నర్సరీలను ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నారు. పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతోంది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తోంది. అంతేకాదు మునగ నర్సరీ పెట్టుకున్న రైతులకు కూడా మంచి లాభాలను ఇస్తోంది. మునగ చెట్టులో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమల్లో వాడతారు. అందుకే వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటోంది. ఆరోగ్యపరంగానే కాకుండా వ్యాపార పరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే కొంతమంది మునగ నర్సరీ పెట్టుకుని లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ పంచాయతీకి చెందిన రైతు కృష్ణమూర్తి మునగ నర్సరీ ఏర్పాటు చేసి జిల్లాలోని పలు మండలాల రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. అంతేకాదు బైబ్యాక్ ఒప్పందంపై నేరుగా రైతుల వద్ద నుంచి పంట దిగుబడులను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లేని సమయంలో కాయలు ఎండిపోయినా వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. 3 సంవత్సరాల తరువాత పంట తీసివేసే రైతుల వద్ద నుండి మొక్క నుండి వచ్చే దుంపలను కూడా కొనుగోలు చేస్తుండటంతో రైతులు మునగ సాగుకు మొగ్గు చూపుతున్నారు. మునగ ఇది వేస్తున్నామండి మేము నర్సరీ వేసి రైతులకి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము.
అంటే రైతుకి ఈచ్ వన్ మొక్క వచ్చి 20 రూపీస్, ఎకరానికి 700 మొక్క పడుద్ది. బైబేక్ సౌకర్యం ఉందండి. కాడ తీసుకుంటాము. కాడ ఒకవేళ వెళ్ళకపోయిన పక్షాన అయితే కాడ ముదిరిన తర్వాత పిక్క తీసుకుంటాము. పిక్క తీసుకొని పిక్క కిలో 200 రూపాయలు. 3 ఇయర్స్ అయిన తర్వాత దుంప తీసుకుంటాము. ఈ మునగ చెట్టుకేమో మొదల్లో దుంప వస్తుంది. ఆ దుంప కిలో వచ్చి 30 నుంచి 50 రూపాయలు దాకా ఉంటుంది. ఒక చెట్టుకు వచ్చి 30 కేజీలు రావచ్చు, 20 కేజీలు రావచ్చు, అట్లా వస్తుంది. ఇది బైబ్యాక్ సౌకర్యం ఉందండి ముఖ్యంగాను. ఈ సంవత్సరం వచ్చి పాడేరు డివిజన్లోన అదే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ముంచంగుపుట్టు ఏరియా, ఉక్కుంపేట ఏరియా, నెక్స్ట్ అటువైపు చుట్టుపక్కల నుంచి మించి ఒక 5 మండలాల్లోన ఒక 20 ఎకర్స్ ఇచ్చాము మేము ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఇటువైపు చింతపల్లి మండలానికి ఇచ్చాము. నెక్స్ట్ జీకవీధి మండలంలోనూ అస్సాల్లో నుంచి మించి ఒక 5 ఎకరాలు సాగు చేస్తున్నాం మేము. మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మీరు మాకు ఆర్డర్ ఇచ్చినటువంటి నెల రోజుల్లో మీకు మొక్క వస్తుంది. కాడ మనకు తెలిసిందే, అది ఆల్రెడీ హోటల్స్కి కానీ దానికి తినడానికి వెళ్ళిపోద్ది. కాడ వెళ్ళలేదనుకోండి పిక్ వస్తుంది. పిక్క వల్ల ఏంటి వస్తుంది అంటే మీకు పిక్క దాని ఆయిల్ తీస్తారు. కంపెనీ ఆయిల్ తీసిన తర్వాత ఆ ఆయిల్ 100 గ్రాముల నుంచి 50 గ్రాములు, 100 గ్రాములు, 200 గ్రాములు అలా ఉందండి. ప్రోడక్ట్ ఉందండి. ఆ ప్రోడక్ట్ మీరు వాడినట్టయితే దీర్ఘకాలిక సమస్య అంటే దురద, తామర, గజ్జి ఉన్నా సరే, డాండ్రాప్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే అది అప్లై చేస్తే మీకు 1 మంత్లో కంప్లీట్గా నయమైపోతుంది. అది నాకు తెలిసినది ఒకటి. నెక్స్ట్ ఆకు వచ్చి పౌడర్ అండి. పౌడరు మీరు ఇప్పుడు నెయ్యి తీసుకుంటాం కదా మనం, పౌడర్స్ ఈ కంది పొడి వేసుకుంటాము, రకరకాల పొడులు వేసుకుంటాం. మనకు ఆ అలవాటు ఉంది. కంది పొడి కానీ నెక్స్ట్ ధనియాల పొడి అటువంటిది వేసుకొని తింటుంటాము. అట్లా కాకుండా ఈ పొడి, ఈ ఆకులు 3 మంత్స్ అయిన తర్వాత 3 నెలల ఆకు, ఆరోగ్యవంతమైన ఆకు తీసుకుంటే మనకు ఏంటి వస్తుందంటే ఆ ఆకు పొడి చేసుకొని కొంచెం మిరియాలు కానీ కారము పెట్టి వేసి పొడి చేసుకొని మంచి ఆలివ్ ఆయిల్ కానీ ఏదో ఆయిల్ వేసుకొని జస్ట్ అలా కలుపుకొని తింటే మంచి పోషకాలు దొరుకుతాయండి. దీనివల్ల పోషకాలు చాలా అద్భుతంగా వస్తుందండి. ప్రతి వ్యాధికి రోగ నిరోధక శక్తి అనేది చాలా పెంపొందిస్తుందండి ఈ చెట్టు వచ్చి.